భవిష్యత్ ఏంటో గోచరించట్లేదని అవమానాలు ఇంకెంతకాలం భరించాలని కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్నానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నిక ముగింపు కాదు. ఎమ్మెల్యేగా సంజయ్ ఉన్నంత కాలం నాకు వేధింపులు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు జగిత్యాల కాంగ్రెస్ పట్టా రాసిచ్చారని ఆరోపించారు. స్పీకర్ ఏమో ఎమ్మెల్యే పార్టీ మారలేదంటున్నాడు. ఎమ్మెల్యే సంజయ్ సంసారం మాత్రం కాంగ్రెస్ పార్టీతోనే చేస్తున్నాడని అన్నారు. అధినాయకత్వం కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు గౌరవించాలని, జగిత్యాలలో ఇలా ఉంటే పార్టీ మారిన మరో 9 ప్రాంతాల్లో ఎలా ఉందో అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. పార్టీలో కొనసాగటం అనేది ఆలోచించిన పరిస్థితి ఏర్పడుతుందంటూ నేను పార్టీలో కొనసాగడం. ఎందుకంటే ఇవాళ ఆయన ఊరు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తా చెప్పని మా కాంగ్రెస్ పార్టీ మీద ఆధిపత్యం చెలాయిస్తే, మా కార్యకర్తలు అజమాయి చెలాయిస్తే, మా హక్కులు కాజేస్తే, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడలేక ఏం చేయాలి నేను? ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ. డెఫినెట్లీ అదే అందుకే బాధపడుతున్నాం అంటున్నా నేను. ఇప్పుడు ఈ శోభ ఇది ముగింపు కాదంటున్నా నేను. ఇట్లా ఈ విధమైన ఈ వేధింపులు అదే ఈ వేధింపులు సహిస్తూ ఎంతకాలం కొనసాగగలుగుతామా? నాకు నేను ఏదైతుందో, నా మనోవేదన ఏదైతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కెన్ ఐ కంటిన్యూ ఈ వేధింపులు భరించగలుగుతానా? ఎంతకాలం భరించగలుగుతా? దీని పరిష్కారం ఏంటి అని నాకు నేను ఊహించలేకపోతున్నాను. నాకు నేను ఊహించుకోలేకపోతున్నా బాబు అంటున్నాను. మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైందని, జెండా ఎగిరిందని చెప్పి సంబరపడమంటారా? మళ్ళా అదే కొత్త సీసాలో పాత సారా, కొత్త సీసాలో పాత సారా. 5 ఏళ్ళు అట్లా దోపిడీకి గురైంది. 5 ఏళ్ళు ఇదే ఎమ్మెల్యే గారు, 5 ఏళ్ళు ఇదే ఎమ్మెల్యే గారు అట్లా దోపిడీకి గురైంది. 16 మంది కమిషన్లు బదిలీ అయ్యిండ్రు. 8 మంది ఉద్యోగస్తులు జైలు పాలైండ్రు. మా మిత్రుడు ఎవరైనా చొక్కారావు గారు పేరు చెప్తారండి. నాకు తెలుసు. నేను అదే చొక్కారావు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేరిందా 84 డిసెంబర్లో. సరే, ఇంతవరకు కొనసాగుతుంది. ఈయన మధ్యలో 20 ఏళ్ళు ఎక్కడ వలస పోయొచ్చిండే? అంటే కాంగ్రెస్ కుటుంబం ఉంటుంది కదా. మరి నడవ 20 ఏళ్ళు ఎక్కడ బతకవేను? నడమ 20 ఏళ్ళు ఎక్కడ బతకవేను అని చెప్పి అంటున్నా. ఎందుకు ఎందుకు మా ఆత్మరాజ్యం దెబ్బతీస్తావు? ఎందుకు మా గోస పెడతావు? ఎందుకు మాతో చెలగాలాట ఆడుతున్నావు? ఇట్స్ ఎ ప్రివిలేజ్ రైట్, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషన్ రైట్. మరి రాజ్యాంగ నిర్వచనం ఉన్నదా? ఒక రాజకీయ పార్టీకి వెళ్ళి ఎంపికై ఆ పార్టీలో కొనసాగుతూ ఇంకో రాజకీయ పార్టీతోని మరి దాన్ని ఏమో నాకు తెలుస్తలేదా? వాళ్ళు అంత పెద్ద వ్యవహారాలను జోక్యం చేసుకుని నువ్వు ఆధిపత్యం చెల్లించాలని చూస్తే అది ఏమన్నట్టు? వాట్ ఇట్ ఈస్? అట్లయినా నా రాజ్యాంగం నిర్వచించిందా? మరి అటువంటి ఆర్టికల్ జోడిస్తారా దానికి? ఇప్పుడు ఏమైపోయిందంటే జగిత్యాల తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూస్తుంటే, జగిత్యాల పరిస్థితి చూస్తుంటే టెన్షన్ ఇది ఆర్టికల్ జోడించాలి. నువ్వు హౌస్ లో ఓటు వేయడానికి మాత్రమే నీవు ఏ పార్టీ ఎంపికపడో ఆ పార్టీ. నువ్వు బయట ప్రపంచం లోపల నువ్వు ఏ పార్టీతో అంటగాగచ్చు, నువ్వు ఏ పార్టీతో అంటగాగచ్చు. అటువంటి ఏదైనా నిర్వచనం అందులో ఆర్టికల్ జోడించాలనుకుంటే నాకు మంచిగా. ఈ ప్రజాస్వామ్యం పరిహాసం అంటున్నారు. మీరు ఏంటి వాటికి? మరి మా పరిస్థితి చూస్తుంటే మరి మేము మాకు భవిష్యత్తు ఏంటి అనేది మాకు గోచరించలేదు. ఒకవైపు ఏదైతే మేము ఇవ్వాలంటే మాకు మనసు రావడం లేదు. ఇన్ని బాధలు, ఇన్ని అవమానాలు తట్టుకునే కానీ నిలబడుతున్నాం.
ఈ అవమానాలు ఎంతకాలం భరించుడు, ఈ అవమానాలు ఎంతకాలం భరించుడు అని చెప్పి అంటున్నాయి. నేను మొన్నే పేర్కొన్నాను, దయచేసి మా విముక్తి కలిగించవా.